అంటే ఆవు పేడతో చేసుకున్న గణపతి గాని, జిల్లేడు వేర్లతో తయారు చేసినటువంటి గణపతిని గాని ఆ రోజు గనక అర్చించినట్లయితే గణపతి అనుగ్రహం అంటే మిగతా యొక్క ప్రతిమలకు చేసేటటువంటి పూజా ఫలితంలో భాగంగా ఈ 2 విధానాలలో చేసినట్లయితే గనక గణపతి క్షిప్రంగా అంటే తొందరగా అనుగ్రహిస్తాడు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వీలైనంతలో ఆ 2 విధానాల్లో గణపతిని అర్చించడము. లేదంటే ఇంతకుముందు చెప్పినట్లుగా గణపతిని వేరే ప్రతిమలతో అంటే ఎప్పుడు కూడా ఇనుముతో అర్చించొద్దు. ఏ విగ్రహాన్ని కూడా ఇనుము కాకుండా మిగతా లోహాలతో చేసినటువంటి గణపతి ప్రతిమను మనము ఆ రోజు ఉదయాన్నే ఆ పూజ ప్రారంభించుకొని దీపారాధన చేసి ఈ విధంగా 16 ఉపచారాలతో గాని, పంచోపచారాలతో గాని గణపతిని అర్చించి అందులో మనకు తెలిసినటువంటి విషయం ముందుగా గణపతికి ముఖ్యంగా గరిక అంటే ఇష్టం కాబట్టి ఆ గరికతో అర్చించడం. అంటే జంట గరికలు అని చెప్పేసి మనకు దొరుకుతాయి. బయట ఉండేటటువంటి గడ్డి గరిక దానికి చాలా తేడా ఉంటుంది. అసలైనటువంటి గరిక ఏదుందో చూసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ముఖ్యంగా అష్టోత్తర నామాలతోని ఆ గరికతో గణపతికి అర్చించడం ద్వారా ఆ గణపతి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతాము. దాని ద్వారా ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పంలో మనం చెప్పుకొని చేస్తాం కాబట్టి ఆ సంకటహర చతుర్థి వ్రతము అనేటువంటిది అన్ని వ్రతాల్లో కల్లా గొప్పనైనటువంటిది కాబట్టి ఆ రోజు గణపతిని అర్చించడము.